గత 9 సంవత్సరాలుగా అన్ని రకాల కిడ్నీ వ్యాధులకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో వైద్యం అందిస్తున్న శ్రీసాగర్ కిడ్నీ కేర్ కిడ్నీ వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ పి శశాంక గారి ఆధ్వర్యంలో మెగా సమ్మర్ హెల్త్ క్యాంప్ ఈ నెల 24/3/2025 తేదీ నుండి 1/5/2025 వరకు జరుగును. ఈ సందర్భంగా సమ్మర్ మెగా కిడ్నీ హెల్త్ చెకప్ కేవలం 2,500 రూపాయలకు యుఎస్జి అబ్డామిన్ ప్లస్ పెల్విస్ స్కాన్, సిబిపి, సి ప్లేట్లెట్స్, సియుఈ, ఆర్ఎఫ్టి, సెరం ఎలక్ట్రోలైట్స్, సెరం యూరిక్ యాసిడ్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో జనరల్ వార్డ్ 1,500 రూపాయలు, నాన్ ఏసీ రూమ్ 2,500 రూపాయలు, ఐసీయూ 6,000 రూపాయలకే. అన్ని రకాల కిడ్నీ వ్యాధులకు అందుబాటు ధరలలో సత్వర చికిత్స. శ్రీసాగర్ కిడ్నీ కేర్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవైపేట, రాజమండ్రి. ఫోన్ 0832448484, సెల్ 9652426555. హాయ్, హలో, నమస్తే. నా పేరు రాజేష్ ఖన్నా. ముందుగా బీసీ అండ్ సిసిసి ఛానల్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు ద స్పెషల్ లైవ్ షో. అండ్ ఈ షో ద్వారా మీరు కిడ్నీ యొక్క సమస్యలు అండ్ వాటి గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్న నెంబర్ దట్ ఈస్ 9100946555 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు 9 సంవత్సరాల అపార అనుభవం కలిగి అండ్ ఎన్నో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో కిడ్నీ వ్యాధుల్ని అండ్ వాటి సమస్యల్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి అండ్ ప్రజెంట్ శ్రీ సాగర్ కిడ్నీ కేర్ ఎండి నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పి శశాంక్ గారు ఎండి అండ్ డిఎం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మన ప్రేక్షకులందరికీ ముందుగా మన ప్రేక్షకులందరికీ సిసిసి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఈరోజు కార్యక్రమంలో కిడ్నీ జబ్బులు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ ఎండాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఏంటంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల అందరికీ ఏమనుకుంటారంటే వాటర్ మనం ఎడిక్వేట్గా తీసుకోకపోవటం వల్ల కిడ్నీ జబ్బులు బారిన పడే అవకాశం ఉంటుంది. రోజు 2.5-3 లీటర్లు వాటర్ సమ్మర్లో కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో డెఫినెట్లీ అండి. వాటర్ కూడా అంటే లైక్ అది ఏ టైంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలన్నది చాలామందికి డౌట్స్ ఉంటాయండి. సో అలాంటి డౌట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు క్వశ్చన్స్ ద్వారా మనం క్లియర్ చేసుకుందాం. అలాగే ప్రేక్షకులందరూ కూడా మీకు ఎటువంటి కిడ్నీ డౌట్స్ ఉన్నా కానీ వెంటనే కిడ్నీ వ్యాధి మీద డౌట్స్ ఉన్నా వాటి ఎలా అమలు చేయాలి, ఎలా మనం ట్రీట్ చేయాలన్న డౌట్స్ ఉన్నా కానీ మీ డాక్టర్ గారికి కాల్ చేసి అండ్ మన షోకి కాల్ చేసి క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. సార్, ఫస్ట్లీ మీరు అన్నట్టు సమ్మర్ స్టార్ట్ అయ్యింది అండ్ బయట వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉందండి. సో అలాంటప్పుడు మనం బాడీ ఈ హైడ్రేషన్, డీహైడ్రేషన్ అని ఎక్కువ వింటూ ఉంటాం. బట్ అది క్లియర్గా ఏంటన్నది జనాలకి తెలియదు. ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి, డీహైడ్రేషన్ అంటే ఏంటి అన్నది తెలియదు. సో దాని గురించి ఒకసారి. సో మనకి ఇప్పుడు బాడీ ఎప్పుడైతే యూరిన్ మనకి బాగా ఎల్లో కలర్లో వాష్ చేస్తున్నామో మనం వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు అని అర్థం. యూజువల్గా మనకి కొబ్బరి నీళ్ళ రంగులోనో యూరిన్ రావాలి, తెల్లగా రావాలి. అలాంటిది బాగా ఎల్లోయిష్ సాంద్రత ఎక్కువ ఉందనుకోండి, యూరిన్ మనం తీసుకునే నీళ్ళు సరిపోవట్లేదని అర్థం. సో అదొకటి. తర్వాత పెదాలు ఆరిపోవటం, తర్వాత దావత వేస్తున్నట్టు తిరియటం, చర్మం ముడతలు పట్టడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఇది డీహైడ్రేషన్ యొక్క సైన్స్. డీహైడ్రేషన్ ఇంకా ఎక్కువ ఉంటే కొన్నిసార్లు బీపీ పడిపోవటం, బీపీ లో అవటం, తల తిరగటం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయండి. అండ్ వీటి లైక్ ఈ హైడ్రేషన్ అండ్ డిహైడ్రేషన్ గురించి క్లియర్గా మన వాళ్ళకి తెలిసిందండి. అండ్ దీనివల్ల మనం కిడ్నీ జబ్బులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సో అసలు కిడ్నీ జబ్బులు అంటే ఎన్ని రకాలు ఉంటాయి, వాటి గురించి ఎలా తెలుసుకోవాలండి మనం? సార్, మనం ఇప్పుడు ఫస్ట్ మనం అనుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ జబ్బు రాకుండా ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రోజు 2-2.5 లీటర్ల నీళ్ళు తీసుకోవటం. అది ఏ రకమైన వాటర్ అయినా పర్లేదు. ఓకే, అందరూ ఏమనుకుంటారంటే కూల్ డ్రింకులు తాగితే బాగా ఎక్కువ హైడ్రేట్ అవుతాం అనుకుంటారు. అది చాలా తప్పండి. అన్నిటిలోకి షుగర్ కంటైనింగ్ లిక్విడ్స్ తీసుకుంటే మనకి బాడీ డీహైడ్రేషన్ నుంచి ఏం కోలుకోదు. సో మనకు బాగా కావాల్సింది ఏంటంటే ఈ టైంలో నార్మల్ వాటర్ తీసుకోవడమే శ్రేయస్కరం. సో ఇది ఒకటండి. సో నార్మల్గా కిడ్నీ జబ్బులు ఏంటంటే అండి ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం, క్రానిక్ కిడ్నీ ఇంజరీ అంటాం. ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అనగా ఏంటంటే అండి టెంపరీగా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ రావటమో లేకపోతే ఈ వడదెబ్బ తగిలి డీహైడ్రేట్ అవ్వటమో అలాంటప్పుడు కిడ్నీ ఫెయిల్ అయితే దాన్ని ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం.
క్రానిక్ కిడ్నీ ఇంజరీ అంటే దీర్ఘకాలిక షుగర్ కానీ బీపీ కానీ అన్కంట్రోల్డ్గా ఉండటం వల్ల దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుల్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ట్రీట్మెంట్ వేరండి, అక్యూట్ కిడ్నీ డిసీజ్ ట్రీట్మెంట్ వేరు. అక్యూట్ కిడ్నీ డిసీజ్లో మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కిడ్నీ రికవర్ చేసి ఇంటికి ఫెయిల్ అవ్వకుండా ఇంటికి పంపించే అవకాశం ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఏంటంటే మన పేషెంట్ డయాలసిస్ స్టేజ్ వరకు వచ్చే సూచనలు ఉంటాయి అన్నమాట. సో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు షుగర్ కంట్రోల్ లేకుండా యూరిన్లో ప్రోటీన్ పోతున్న, యూరిన్లో ఇన్ఫెక్షన్లు ఉన్న ఇలాంటి వాళ్ళు క్రానిక్ కిడ్నీ డిసీజ్కి వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే. సో చాలా బాగా చెప్పారు సార్. ఇది అక్యూట్ కిడ్నీ ఇంజరీ గురించి అండ్ అలాగే క్రోనిక్ కిడ్నీ ఇంజరీ గురించి చాలామందికి తెలియదు, వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే మనకి డయాలసిస్ అని ఎక్కువ వింటూ ఉంటాం కదా సార్, అసలు పేషెంట్కి డయాలసిస్ అవసరం ఎప్పుడు పడుతుందండి? సార్ పేషెంట్కి స్టేజ్ 5 అంటే 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయి GFR less than 8 ml/min కన్నా తక్కువ యూరిన్ పాస్ చేస్తుంది, వాళ్ళని మనకి డయాలసిస్ అవసరం పడుతుంది. అంటే సుమారు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనీసం ఒక 6-6.5 క్రియాటిన్ దాటిన పేషెంట్స్కి పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ కింద లెక్కేసుకుంటాం అన్నమాట. సో వీళ్ళలో మెడలో గొట్టం వేసి ముందు డయాలసిస్ ఇనిషియేట్ చేస్తాం, దాన్ని టెంపరీ IJV క్యాథెటర్ అంటాం అన్నమాట. అదే నరాలు బలహీనంగా ఉన్న తర్వాత ఆ పేషెంట్స్కి ఫిస్టులా చేయిస్తాం, చేతి ద్వారా డయాలసిస్ చేయడానికి ఏర్పాటు చేస్తాం ఫిస్టులా మిషన్ ద్వారా. అదే ఈ చేతి ద్వారా కూడా నరాలు ఫెయిల్ అవుతున్నాయంటే పర్మ్ క్యాథెటర్ వేస్తాం. సో దాని ద్వారా డయాలసిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందరికీ వచ్చిన ఒక అవగాహన ఏమేంటంటే అండి, మాకు కిడ్నీ జబ్బు స్టేజ్ 5 వచ్చింది అని చెప్పగానే మా జీవితం అయిపోయింది అనుకుంటారు. అది తప్పండి. హార్ట్ కండిషన్ బాగుంటే కిడ్నీ జబ్బులు 2 కిడ్నీలు ఫెయిల్ అయినా డయాలసిస్ మీద 10 ఏళ్ళు జీవితం హ్యాపీగా గడపచ్చు. 10 ఏళ్ళ వరకు యాక్చువల్గా 2 కిడ్నీలు పాడైన వాళ్ళు చాలామంది మీరు అన్నట్టు జీవితం అయిపోయింది, ఇంకా మనం ఇంకా ఇంట్లోనే పడి ఉండాలన్న ఫీల్లో ఉంటారండి చాలామంది. సో మీ ద్వారా వాళ్ళకి ఇంకా క్లియర్గా తెలిసింది అండ్ చాలా కాలం బతకొచ్చు అండ్ చాలా కాలం నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అని. అండ్ మీరు ఆల్రెడీ 2 కిడ్నీలు ఫెయిల్ గురించి మాట్లాడారు కదా సార్, అండ్ నాకు కూడా చాలా డౌట్ ఉంది అండ్ మన ప్రేక్షకులు కూడా చాలా డౌట్గా ఉంది అది. అంటే చాలామంది ఏంటంటే ఒక కిడ్నీ ఫెయిల్ అయితే మన లైఫ్ స్పాన్ ఏమన్నా తగ్గిపోతుందా, లేదంటే మనం నార్మల్ లైఫ్ని లీడ్ చేయలేమా అండ్ రెగ్యులర్గా వర్క్ వెళ్ళలేమా అండ్ మనం చేసుకునే వర్క్లు చేయలేమన్న చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అసలు కిడ్నీ ఫెయిల్ అయితే మనం ఎలా ఉండొచ్చు అండ్ 2 కిడ్నీలు ఫెయిల్ అయితే మనం ఎలా లైఫ్ని లీడ్ చేయొచ్చు అన్నది చాలామంది డౌట్ ఉంది. దాని గురించి కొంచెం సార్, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన జీవితం అయిపోయినట్టు కాదు. సో కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లో మనం మందులు వాడుకుంటూ స్టేజ్ 5 వరకు వెళ్లకుండా కాపాడుకుంటూ ఉంటాం. సెకండ్ థింగ్, స్టేజ్ 5కి దాటిన తర్వాత డయాలసిస్ అవసరం వస్తుంది. సో మనకి ఏదైతే కిడ్నీలు చేయాల్సిన పని, మలినాలు వేస్ట్ ఏదైతే బయటికి పంపించాలో యూరియా ఎక్స్ట్రా ఇదంతా మిషన్ ద్వారా చేస్తాం అన్నమాట. ఆ మిషన్ ద్వారా చేసే ప్రక్రియనే డయాలసిస్ అంటాం. సో డయాలసిస్ యూజువల్గా హార్ట్ పనితీరు ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. 50% పైన ఉన్న పేషెంట్స్ డయాలసిస్ మీద నిండు జీవితాన్ని హ్యాపీగా గడపగలుగుతారు. వాళ్ళు నార్మల్ డయాలసిస్ టైం కాకుండా వాళ్ళ రోజువారీ దినచర్య కార్యక్రమాలు చేసుకోవచ్చు. సో దానికి ఏమీ అడ్డు లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న చోట అలాంటి జాబ్స్కి, ఫిజికల్ జాబ్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ నార్మల్ లైఫ్ చేయొచ్చు. అండ్ అదే మనం ఈ కెరటిన్ గురించి చెప్పారు కదా సార్, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ అనేది మనం సమ్ వ్యాధులు లైక్ డిసీజ్ వచ్చింది అనుకోండి, ఆ కెరటిన్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చా? దానికి ఛాన్స్ ఉందా? కెరటిన్ అనేది ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉందా సార్? ఇప్పుడు అదే క్రియాటిన్ అన్నది మనం కిడ్నీ ఫెయిల్ అయితే ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా క్రియాటిన్ పెరిగిందా లేదా అని చూసుకుంటాం. ఓకే, క్రియాటిన్ పెరిగితే దానికి కారణాలు ఏంటి, దేనివల్ల పెరిగింది అని నిర్ధారణ చేసుకోవాలి. సో యూజువల్గా ఏంటంటే చాలామందిలో క్రియాటిన్ 0.9 నుంచి 1.3 వరకు ఉండాలి. అది రేంజ్. కొంతమంది ఏమంటారు 1.2 ఉందండి జబ్బు వచ్చిందా, 0.8 ఉందండి. కాదు, 0.8 నుంచి 1.3 వరకు అన్నది రేంజ్ మాట. సో అందులో ఎంత ఉన్నా కూడా అది నార్మల్ కింద లెక్క. అంతకన్నా దాటితే మనకి కిడ్నీ జబ్బు స్టార్ట్ అయినట్టు లెక్క. అప్పుడు ఎందువల్ల క్రియాటిన్ పెరిగింది అన్నది మనం నిర్ధారణ చేసుకోవాలి. ఉబకామర్ల వల్ల పెరిగిందా, లేకపోతే షుగర్ వల్ల కిడ్నీ జబ్బు వల్ల పెరిగిందా, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల పెరిగిందా, అలా వేరే వేరే కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుని దాని ప్రకారం అది రివర్స్ అయ్యే జబ్బులు ఉంటే రివర్స్ అవుతుంది, రివర్స్ కాని జబ్బులు ఉంటే ఫర్దర్గా స్టేజ్ 5 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలామందికి క్లియర్ చేశారు ఆ డౌట్ని. అండ్ ఇలాగే మీరు చాలా డౌట్స్ ఉంటాయి అండ్ మీరు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే కనుక మన డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దట్ ఈస్ 9100946555. ఈ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారిని
ఇలాంటి మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. ఆ బ్రేక్ తర్వాత ఇంకా మరిన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు కూడా విని ఆ కిడ్నీ యొక్క ఏదైతే మనం డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండ్ వెంటనే వచ్చేద్దాం. టేక్ ఏ షార్ట్ బ్రేక్. గత 9 సంవత్సరాలుగా అన్ని రకాల కిడ్నీ వ్యాధులకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో వైద్యం అందిస్తున్న శ్రీ సాగర్ కిడ్నీ కేర్ కిడ్నీ వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ పి శశాంక గారి ఆధ్వర్యంలో మెగా సమ్మర్ హెల్త్ క్యాంప్ ఈ నెల 24/3/2025 తేదీ నుండి 1/5/2025 వరకు జరుగును. ఈ సందర్భంగా సమ్మర్ మెగా కిడ్నీ హెల్త్ చెకప్ కేవలం 2,500 రూపాయలకు యుఎస్జి అబ్డామిన్ ప్లస్ పెల్విస్ స్కాన్, సిబిపి, సి ప్లేట్లెట్స్, సియుఈ, ఆర్ఎఫ్టి, సెరం ఎలక్ట్రోలైట్స్, సెరం యూరిక్ యాసిడ్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో జనరల్ వార్డ్ 1,500 రూపాయలు, నాన్ ఏసీ రూమ్ 2,500 రూపాయలు, ఐసీయూ 6,000 రూపాయలకే. అన్ని రకాల కిడ్నీ వ్యాధులకు అందుబాటు ధరలలో సత్వర చికిత్స. శ్రీ సాగర్ కిడ్నీ కేర్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవైపేట, రాజమండ్రి. ఫోన్ 088324488484. సెల్ 9652426555. వెల్కమ్ అండి. అందరికీ మరొకసారి తిరిగి స్వాగతం. అండ్ డాక్టర్ గారు చాలా నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి మన షో ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అండ్ నాకు కూడా చాలా డౌట్స్ క్లియర్ అవుతున్నాయి మీతో పాటు. అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ చాలా నాకు కూడా డౌట్స్ ఉన్నాయి మీలానే. అవన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో డాక్టర్ గారు, ఇప్పుడు మెయిన్లీ ఉబ్బకాముర్లు అని వింటూ ఉంటామండి చాలామంది. అసలు ఉబ్బకాముర్లు అంటే ఏంటి అండ్ దాని గురించి ఒకసారి చిన్నపిల్లలకి ఎలా వస్తుంది, పెద్దవాళ్ళకి, అండ్ ఈ డిఫరెన్సెస్ ఒకసారి చెప్తారా? ఉబ్బకామర్లు అంటే యూరిన్లో ప్రోటీన్ పోవటం అమ్మ. యూరిన్లో ప్రోటీన్ పోవటం, మొహం ఉబ్బరించడం, కాళ్ళు వాపులు రావటం ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతారు. ఇలాంటి లక్షణాలతో వచ్చినప్పుడు ఏ రకమైన జబ్బు వల్ల ఉబ్బకామర్లు వచ్చిందో నిర్ధారణ చేసుకోవాలి. పిల్లల్లో జబ్బులు మామూలుగా మినిమల్ చేంజ్ డిసీజ్ అన్నది మామూలుగా పిల్లల్లో బాగా ఎక్కువ మందిలో ఉండే జబ్బు అండి. అది కాకుండా ఇంకా ఎఫ్ఎస్జిఎస్ అలా ఇలాంటి జబ్బులు కూడా పిల్లల్లో వస్తాయి. సో ఉబ్బకామర్లు యూజువల్గా పిల్లల్లో వచ్చినప్పుడు మనం మందులు పెట్టుకుంటే ఒక 3 నుంచి 6 నెలల్లో ఒక 80% జబ్బులు తగ్గుతాయండి. తగ్గని వాళ్ళలో మనం ముక్క పరీక్ష చేసి ఏ రకమైన జబ్బు ఉందో నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 3 నెలలు మనం మందులు వాడిన తర్వాత కూడా అది కంట్రోల్లోకి రాకపోతే. తర్వాత పెద్దవాళ్ళలో ఉబ్బకామర్లకి అండి మనకి షుగర్ వల్ల వచ్చిందా లేకపోతే మిగతా జబ్బులు మిగతా ఏ జబ్బు అయినా రావచ్చు. లోపస్ అంటాము, ఎఫ్ఎస్జిఎస్ అంటాము, మెమరీనస్ నెఫ్రోపతి అంటాము. ఇలా చాలా జబ్బులు ఉంటాయండి రావడానికి కారణం. సో ఏంటన్నది కారణం తెలుసుకోవడానికి ముక్క పరీక్ష చేసి అది ఏ రకమైన కిడ్నీ జబ్బు అన్నది నిర్ధారణ చేసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకొని కిడ్నీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఉబ్బకామర్లు రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదండి. కిడ్నీ బయాప్సీకి చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఏంటి అన్నది జబ్బు అవగాహన అవుతుంది. దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో మన అనుభవంలో మనం ఒక 600 పైన కిడ్నీ ముక్క పరీక్షలు చేసాము. పిల్లల్లో ఒక 50 కిడ్నీ ముక్క పరీక్షలు చేసాం. దేవుడి దేవల్ల ఎవరికి ఇటువంటి ప్రమాదం జరగలేదు. గ్రేట్ సార్. అంటే 600 చేయడం అంటే 600 చిన్నపిల్లల్లో కూడా 50 కూడా ట్రీట్ చేయడం అంటే అది నార్మల్ చిన్న నెంబర్ కూడా కాదు. అండ్ అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మన ముందు ఇలా కూర్చుండి అంటే మన వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం అన్నది మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, లైక్ మెయిన్లీ కిడ్నీ బయాప్సీ అని అంటూ వింటూ ఉంటాం. అంటే ఏంటి సార్ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ఇప్పుడు కిడ్నీ బయాప్సీ అంటే ఈ ఉబ్బకామర్లు వచ్చిన వాళ్ళలో మనం ముక్క పరీక్ష అంటాం కదా, దాన్నే కిడ్నీ బయాప్సీ అంటామండి. మనం ఏం చేస్తామంటే చిన్న మొత్తిచ్చి కిడ్నీకి సూది పెట్టి అల్ట్రాసౌండ్తో చూసి కిడ్నీ పైన మొక్క తీస్తాము. ఆ మొక్కని పరీక్షకు పంపిస్తాం. ఆ పరీక్షకు పంపిస్తే దానివల్ల ఏ రకమైన కిడ్నీ జబ్బు వచ్చిందని నిర్ధారణ అవుతుంది. సో బయాప్సీ తీసుకోవడానికి ముందు జాగ్రత్త ఏంటంటే పీటీ ఏపీటీటీ అయినారని చేస్తాం టెస్ట్. ఆ టెస్ట్ చేసి రక్తం గడ్డగడుతుందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే బయాప్సీకి వెళ్ళాలండి. ఆ తత్వం ఉంటే వాటిలో ఏమైనా తేడా ఉంటే అప్పుడు తెల్ల రక్త కణాలు ఎక్కించుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనం కిడ్నీ బయాప్సీ గురించి ఇది. సో కిడ్నీ బయాప్సీ అనేది మనకి ముక్క పరీక్షతో పాటు రిపోర్ట్తో పాటు మన హాస్పిటల్లో 16,500 చేస్తామండి. విచ్ ఇంక్లూడ్స్ కొత్త గన్ను, రిపోర్టు, స్కానింగ్ డాక్టర్ గారి ఫీజు అన్నీ కలిపండి. సో అదేమీ మరీ అంత ఖరీదైన ప్రక్రియ కాదు. సో జబ్బు నిర్ధారణ చేసుకుంటే ఎర్లీగా ట్రీట్ చేయొచ్చు. కాల్ వస్తుంది, కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి.
సార్ మీ పేరు? హలో, మీ పేరు సార్? సారీ అండి, శ్రీను గారు. శ్రీను గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? లాలాచెరు. ఓకే, సో మనతో పాటు డాక్టర్ శశాంక్ గారు ఉన్నారు. సో మీ క్వశ్చన్ ఏదైతే ఉందో డాక్టర్ గారిని డైరెక్ట్గా అడగవచ్చు మీరు. గుడ్ ఈవినింగ్ అండి శ్రీను గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ శ్రీను గారు, చెప్పండి. కిడ్నీ పైన స్టోన్ పైన ఏంటని చూడాలండి, స్కానింగ్ చేయించుకోవాలి ఒకసారి. ఓకే, సో స్కానింగ్ చేయించుకుంటే మనకు అది స్టోన్ వల్ల నిప్ప ఏంటి అన్నది తెలుస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అంటే లైక్ మీకు పెయిన్ ఎలా వస్తుంది ఏంటో కూడా మీకు డాక్టర్ గారు చెప్పొచ్చు. మీరు డైరెక్ట్గా డాక్టర్ గారిని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అని మన దానవపేటలో ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మనం యాడ్లో కూడా డిస్ప్లే అవుతుంది నెంబర్స్. సో ఆ నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీ ఏదైతే ఉన్నాయో ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీను గారు. సరే, ఇలా మెయిన్గా పెయిన్స్ వస్తూ ఉంటాయి అండ్ మనం డైరెక్ట్గా టెస్ట్లకి వెళ్ళాలి, లేదంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆయన అంటే లైక్ చాలామంది ఏం చేస్తుంటారంటే కిడ్నీ పెయిన్ వస్తుంది నేను డైరెక్ట్గా స్కాన్ చేసుకుంటానని చాలామంది ఇదిలో ఉంటారు. అది ఎలా సార్? అది మనం డైరెక్ట్గా డాక్టర్ని కాంటాక్ట్ అయ్యి వాట్ ఇస్ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ అని తెలుసు. సార్, ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ అన్నది డాక్టర్ని కాంటాక్ట్ అయితే అది ప్రాబ్లం ఏంటి, అది తీసుకోవాల్సినప్పుడు ఏమవుద్ది, నొప్పి వస్తుందని చెప్పి ఏదో ఒక నొప్పి మాత్రలు మింగుతూ ఉంటారు. ఈ నొప్పి మాత్రలు దీర్ఘకాలికంగా మింగటం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. సో కారణం ఏంటి అన్నది మనం ముందు నిర్ధారణ చేసుకోవాలి. సో ఎప్పుడైనా డాక్టర్ని సంప్రదిస్తే ఓ పద్ధతి ప్రకారం అది కారణం ఏంటి అన్నది మనం ఎవాల్యుయేట్ చేస్తాం. సో అది నిజంగా నడుము నొప్పా లేకపోతే కిడ్నీల వల్ల స్టోన్ వల్ల పెయినా ఏంటి అన్నది నిర్ధారణ చేసి దాన్ని బట్టి చెప్తాం. అండ్ నేను రీసెంట్గానే ఎక్స్పీరియన్స్ చేశానండి. సో ఊర్లో కొంతమంది ఏంటంటే ఆ పెయిన్ వస్తే సమ్ కిడ్నీలో రాళ్ళు ఉండడం ఇలా జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఏదైతే హై పవర్ ఇంజెక్షన్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏమన్నా ఇష్యూస్? అవునండి, హై పవర్ నొప్పి ఇంజెక్షన్లు చేసుకోవడం వల్ల క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అన్నది సెటిన్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి ఇలాంటి దీర్ఘకాలికంగా ఈ నొప్పి మాత్రలు మింగటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అండ్ ఇంకొక విషయం సార్, లైక్ మనకి మొదటిసారి డయాలసిస్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ మనం డయాలసిస్ చేసినప్పుడు మీరు ట్యూబ్ గురించి కూడా చెప్పారు, ఎన్ని రకాల ట్యూబ్స్ ఉండే ఏంటి అన్నది. అండ్ వాటి ఖరీదు ఎలా ఉంటుంది అండ్ పేషెంట్కి ఎంత అవసరం అండి ఆ ట్యూబ్ అనేది? మనం సార్, మొదటిసారి మనకి డయాలసిస్ అవసరమైనప్పుడు మనం మెడలో టెంపరీ ఐజీవీ కెథెటర్ వేస్తామండి. ఈ టెంపరీ ఐజీవీ కెథెటర్ మనకి 8,000 వరకు కాస్ట్ అవుతుంది. ఫస్ట్ టైం అది యూఎస్ఏ FDA అప్రూవ్డ్ మొహర్కర్ కంపెనీ వాడతాము. తర్వాత ఈ నరాలు సన్నగా ఉండి ఈ ఫిస్టులా చేయించుకోలేని పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పర్మ్ క్యాత్ అనేది వేస్తామండి. ముందు ఏం చేస్తామంటే ఈ టెంపరీ ఐజీ కెథెటర్ వేసిన తర్వాత చేతికి స్కానింగ్ చేస్తామండి. స్కానింగ్ చేసి నరం సైజు బాగుందా లేదా చూసుకొని, నరం సైజు మినిమం 2 mm పైన ఉండాలండి. సో ఆ నరం సైజ్ బాగుంటే ఫిస్టులాకి రికమెండ్ చేస్తాం. నరాలు సన్నగా ఉండి ఇంకా ఫిస్టులా ఫెయిల్ అవుద్ది అనుకున్న వాళ్ళకి ఈ పర్మ్ క్యాత్ అనేది వేయటం జరుగుతుందండి. పర్మ్ క్యాత్ అనేది ప్యాలెంట్రోమ్ కంపెనీ సెకండ్ జనరేషన్ ప్యాలెంట్రోమ్ అయితే మీకు 35,000 వరకు కాస్ట్ అవుతుందండి. అదే ఫిస్టులా అయితే మనం 18-20 వేలలో చేయొచ్చండి. ఫిస్టులా ఎప్పుడైనా కిడ్నీ ఫెయిల్ అయ్యి టెంపరీ అయిన తర్వాత ముందు ఫిస్టులాకి చేయించుకోవడం ఇంపార్టెంట్. హలో, యా. సో ఫిస్టులా ఇవన్నీ మీరు క్లియర్గా చెప్పారు. అండ్ మీరు కూడా ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో అండ్ ఎవరికైతే కిడ్నీ ఇష్యూస్ అనేవి అండ్ కిడ్నీ మీద డౌట్స్ ఉన్నాయో, సో మీరు 9100946555 ఈ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారిని క్లియర్గా మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దట్టు మీరు మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మీరు లైక్ బాధపడవలసిన అవసరం లేదు, కాల్ కలవలేదన్న ఇష్యూ కూడా లేదు. మీరు డైరెక్ట్గా శ్రీ సాగర్ కిడ్నీ కేర్ మన దానవపేటలో ఉంటుంది. అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం మనం. అండ్ నెంబర్స్ కూడా మనకి డిస్ప్లేలో అవుతున్నాయి. అండ్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని మీరు డైరెక్ట్గా ఏదైతే జబ్బులు ఉన్నాయో, మీకు కిడ్నీ వ్యాధులు ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సార్, మనకి
కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి వింటూ ఉంటాం చాలా వరకు. అండ్ మెయిన్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనగా ఏంటి సార్ అసలు? అండ్ దాని గురించి లైక్ మనం కిడ్నీ డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా, ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా అని అపోహ కూడా ఉంటుంది. నేను డైరెక్ట్గా వేరే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు కానీ చేయట్లేదన్న డాక్టర్లు అని అపోహ కూడా చాలామందికి ఉంది. అండ్ వాటికి అర్హులు ఎవరండి అసలు? సార్, 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయి డయాలసిస్కి వచ్చిన పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అన్నది ఆప్షన్ అండి. యంగ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్గా ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. ట్రాన్స్ప్లాంట్ 2 రకాలండి, కెడావర్ ట్రాన్స్ప్లాంట్, లైవ్ ట్రాన్స్ప్లాంట్. లైవ్ ట్రాన్స్ప్లాంట్ అంటే మన మదర్ కానీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కిడ్నీ డొనేట్ చేయడానికి వస్తే రూల్ ప్రకారం వాళ్ళు చూసి వాళ్ళు టెస్టులు చేసి వాళ్ళు ఇవ్వటానికి అర్హులైతే వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీ తీసుకుని పెడతాం. దీన్ని లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం. కెడావర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏదైనా హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేస్తారు. వాళ్ళు అవయవదానం చేద్దాం అనుకుంటే ఏదైనా యాక్సిడెంట్ కేసు కానీ లేకపోతే ఏదైనా బ్రెయిన్ పనిచేయట్లేదన్న బ్రెయిన్ పూర్తిగా ఇంకా వెజిటేటివ్ స్టేట్ ఆర్ బ్రెయిన్ డెడ్ స్టేట్లో ఉంటారో వాళ్ళు కిడ్నీ డొనేట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ కెడావర్ ట్రాన్స్ప్లాంట్కి ఏంటంటే మన కెడావర్ రిజిస్ట్రేషన్ ఉన్న హాస్పిటల్స్లో ముందు పేరు నమోదు చేసుకోవాలి. చేసుకుంటే ఏదైనా యాక్సిడెంట్ కేసు వచ్చినప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు. మనకి కాల్ చేస్తే అప్పుడు మనకి కిడ్నీ దొరికే అవకాశం ఉంటుంది. సో యూజువల్గా కెడావర్ వెయిటింగ్ లిస్ట్ అనేది మనకి 5 to 6 years పడుతుంది మినిమం ఇప్పుడు రిజిస్టర్ అయితే. సో ఎప్పుడైనా కిడ్నీ పేషెంట్ ఎవరైనా డయాలసిస్కి వచ్చినప్పుడు వాళ్ళకి డయాలసిస్ ఇనిషియేట్ చేయడంతో పాటు ఈ కెడావర్ ప్రోగ్రాంలో కూడా రిజిస్టర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో కిడ్నీ అనేది దొరికే అవకాశానికి మనం ఇవ్వటం జరుగుతుంది. డైరెక్ట్గా సార్ ఇప్పుడు లైక్ ఫాదర్ అండ్ రిలేషన్స్ ఉంటాయి కదండి, ఇంట్లో రిలేషన్స్, మనం డైరెక్ట్గా అది ట్రాన్స్ప్లాంట్ అనేది మనం సెట్ అయితేనే ట్రాన్స్ప్లాంట్ చేస్తారా సార్, లేదంటే ఫ్యామిలీస్లో సెట్ అవ్వచ్చా? సార్ అలా కాదు సార్. ఇప్పుడు మనకు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి ఫస్ట్ పాయింట్. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వని కండిషన్లో కూడా చేస్తాం, దాన్ని ఏబీఓ ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. కాకపోతే దానికి సక్సెస్ రేట్ కన్నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే వచ్చే సక్సెస్ రేట్ ఎక్కువ. సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి ఓన్ సిబ్లింగ్స్ అయితే సక్సెస్ రేట్ బాగుంటుంది. అదండి లైక్ చూసారు కదా, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చాలామంది, ఈవెన్ నాకే చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ అప్పుడు క్లియర్గా నాకైతే క్లియర్ అయినాయి అండ్ మీకు కూడా క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. సో ఇలాంటి మీకు కూడా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఎనీ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారిని మన షో ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ అడిగే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని క్వశ్చన్స్తో వచ్చేస్తాం అండ్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. గత 9 సంవత్సరాలుగా అన్ని రకాల కిడ్నీ వ్యాధులకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో వైద్యం అందిస్తున్న శ్రీ సాగర్ కిడ్నీ కేర్ కిడ్నీ వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ పి శశాంక గారి ఆధ్వర్యంలో మెగా సమ్మర్ హెల్త్ క్యాంప్ ఈ నెల 24/3/2025 తేదీ నుండి 1/5/2025 వరకు జరుగును. ఈ సందర్భంగా సమ్మర్ మెగా కిడ్నీ హెల్త్ చెకప్ కేవలం 2,500 రూపాయలకు యుఎస్జి అబ్డామిన్ ప్లస్ పెల్విస్ స్కాన్, సిబిపి, సి ప్లేట్లెట్స్, సియుఈ, ఆర్ఎఫ్టి, సెరం ఎలక్ట్రోలైట్స్, సెరం యూరిక్ యాసిడ్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో జనరల్ వార్డ్ 1,500 రూపాయలు, నాన్ ఏసీ రూమ్ 2,500 రూపాయలు, ఐసీయూ 6,000 రూపాయలకే. అన్ని రకాల కిడ్నీ వ్యాధులకు అందుబాటు ధరలలో సత్వర చికిత్స. శ్రీ సాగర్ కిడ్నీ కేర్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవైపేట, రాజమండ్రి. ఫోన్ 088324488484, సెల్ 9652426555. వెల్కమ్ బ్యాక్ అండి. సో ఇలాంటి మరిన్ని లైక్ కిడ్నీ సమస్యల గురించి మీరు డైరెక్ట్గా మన షోకి కాల్ చేసి క్లియర్గా వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ కాల్ కూడా చేస్తున్నారు చాలామంది. అండ్ డాక్టర్ గారు కూడా చాలా మంచిగా అండ్ చాలా క్లియర్ కట్గా మన ఏది డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. అండ్ సార్ మీరు ఆల్మోస్ట్ 9 years పైగానే మీకు అనుభవం ఉంది. అండ్ చాలామంది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలానే సక్సెస్ఫుల్గా కిడ్నీ వ్యాధులను ట్రీట్ చేసి ఉంటారు కదా సార్. సో అసలు మీ లైక్ టఫెస్ట్ థింగ్ ఏంటి సార్, అండ్ మీ దాంట్లో ఉన్న లైక్ ద బెస్ట్ థింగ్ ఏంటి సార్ మీ అనుభవంలో? సార్ నా అనుభవంలో మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది ఏంటంటే, ఒక 87 ఏళ్ళ పెద్ద ఆయనకి కిడ్నీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయింది అన్నది చూస్తే అది అక్యూట్ కిడ్నీ ఇంజరీ లాగా అనిపించింది. క్రియాటిన్ 6.5తో వచ్చారు. సో వాళ్ళకి బయాప్సీ చేయాల్సి అవసరం వచ్చింది. సో బయాప్సీ 87 ఏళ్ళలో చేయటం అంటే కొంచెం రిస్క్తో, హై ఏజ్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అయినా కూడా సక్సెస్ఫుల్గా బయాప్సీ చేసి అది అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అని నిర్ధారించి, సో
ఆ పేషెంట్ రికవర్ అవ్వటం మనకి డయాలసిస్ నుంచి నార్మల్ స్టేజ్కి రావటం అన్నది చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. సో అట్లా అలాగే చిన్నపిల్లల ఉబ్బకామెరల్లో చాలా చోట్ల తిరిగి ఇబ్బంది పడి వచ్చిన పేషెంట్స్కి ముఖ పరీక్ష చేసి జబ్బు నిర్ధారణ చేసి వాళ్ళకి ఏంటి అన్నది అవగాహన కల్పించి ట్రీట్ చేయడం కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. గ్రేట్ సార్. లైక్ ఇలాంటివి వింటున్నప్పుడు మాకు కూడా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అండ్ యు ఆర్ బేసికలీ ఫ్రమ్ సార్, మీరు ఎక్కడి నుంచి అండి? సార్ నేను బేసికలీ రాజమండ్రి నేటివ్. కాకినాడలో చదువుకున్నాను, బెల్గాంలో చేశాను, నెల్లూరు నారాయణలో చేశాను, తర్వాత తిరుపతి స్విమ్స్లో చేశాను, తర్వాత కిడ్నీ మార్పిడి మీద అవగాహన కోసం గుజరాత్ ఎంపీహెచ్లో 1 year పనిచేశాను, తర్వాత ఇక్కడ. గ్రేట్ సార్, గ్రేట్. అండ్ మన రాజమండ్రి నుంచి వెళ్ళి ఎన్నో లైక్ డిగ్రీలు చేసి లైక్ ఇప్పుడు ప్రజెంట్ కిడ్నీ ఏదైతే ఉందో కిడ్నీ వ్యాధుల మీద స్పెషల్ ట్రీట్మెంట్స్ అనేవి అండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇలా మెగా సమ్మర్ క్యాంప్ అని కూడా మనం వింటూ ఉన్నాం శ్రీ సాగర్ కిడ్నీ కేర్ టైం నుంచి. అండ్ దాని గురించి ఒకసారి మెగా సమ్మర్ క్యాంప్ గురించి ఒకసారి క్లియర్గా. అంటే ఈ మెగా సమ్మర్ క్యాంప్ అన్నది ఈ 1 month మనం పేషెంట్స్ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నామండి. దాంట్లో మన రెగ్యులర్ కిడ్నీ టెస్టులతో పాటు స్కానింగ్తో కలిపి డాక్టర్ కన్సల్టేషన్ అన్నీ కలిపి 2,500 రూపాయలకి అందుబాటు ధరల్లో అన్ని టెస్టులు చేయబడతాయండి. దాని గురించి ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దామండి. అండ్ మనకి కాల్ అయితే వస్తుంది. హలో అండి, నమస్తే. మీ పేరండి? సార్ మధు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? యా డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. మధు గారు చెప్పండి. పక్కనే ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి సార్ మీ వాయిస్ యా డెఫినెట్లీ అండి, మీ వాయిస్ కొంచెం క్లియర్ లేదు, కొంచెం గట్టిగా మాట్లాడతారా మా గురించి? ఓకే షూర్ సార్. ఏం లేదు అంటే గుడ్ హ్యాబిట్స్ ఇప్పుడుంటే వాళ్ళకి మెయిన్ గుడ్ హ్యాబిట్స్ ఎలాంటి గుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే బాగుంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అంటే స్లీపింగ్ టైమింగ్స్ కానీ అవన్నీ క్లియర్గా చెప్తారని మీకు కాల్ చేశారు. సార్ ఇది కిడ్నీకి సంబంధించిన వ్యాధి వచ్చిన వాళ్ళ గురించి అడుగుతున్నారా మీరు? వాళ్ళ గురించి అడుగుతాను. యా డెఫినెట్. అదేనండి, కిడ్నీ వ్యాధులు వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్? సార్ ఇప్పుడు మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటామండి. కిడ్నీ జబ్బు ఆల్రెడీ క్రియాటిన్ పెరిగిన పేషెంట్స్కి. ఓకే, సో వీళ్ళకి మనం హలో యా మీరు డైరెక్ట్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయండి డైరెక్ట్గా. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే క్రియాటిన్ ఆల్రెడీ పెరిగి కిడ్నీ పర్మనెంట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి కొబ్బరి నీళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాకూడదండి, ఎందుకంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో అవి అవాయిడ్ చేయాలి. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ పప్పులు నాన్ వెజిటేరియన్ కొంచెం తక్కువ తీసుకోవాలి. బెండకాయ, దొండకాయ, బీరకాయ, ఆనపకాయ, పొట్లకాయ, సొరకాయ, కాకరకాయ, వంకాయ ఇవన్నీ తినొచ్చు. ఆకుకూరలు ఉడకబెట్టి వార్చి వండుకోవాలి. సో టమాటా తగ్గించాలి. సో హై పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్ అన్నీ కూడా ఈ ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్ బారిన పడ్డారో వాళ్ళు అవాయిడ్ చేయాలి. నార్మల్ పేషెంట్స్ నార్మల్గా కిడ్నీ జబ్బులు రాకుండా ఉండాలి అంటే నార్మల్ మెడిటేరియన్ డైట్ అంటామండి. నార్మల్గా మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవి స్కిప్ చేయకుండా, ఒబిసిటీ లేకుండా, ఊబకాయం లేకుండా, జంక్ ఫుడ్ తినకుండా, రిఫైన్డ్ ఆయిల్స్ జోలికి వెళ్ళకుండా మనం చేసుకుంటే నార్మల్గా కిడ్నీకి హెల్తీగా ఉంటుంది, లైక్ ఎనీ అదర్ ఇది అన్నమాట. సార్ డెఫినెట్లీ మీకు కాల్ కట్ అయింది, బట్ మీరు అది ఏదైతే డౌట్ ఉందో అది క్లియర్ అయిందని అనుకుంటున్నాము. అండ్ మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉంటే కాల్ చేసేయండి 9100946555 ఈ నెంబర్కి. అండ్ మరిన్ని క్వశ్చన్స్ అడిగే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. హియర్ వి గో, షార్ట్ బ్రేక్. గత 9 సంవత్సరాలుగా అన్ని రకాల కిడ్నీ వ్యాధులకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో వైద్యం అందిస్తున్న శ్రీ సాగర్ కిడ్నీ కేర్ కిడ్నీ వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ పి శశాంక గారి ఆధ్వర్యంలో మెగా సమ్మర్ హెల్త్ క్యాంప్ ఈ నెల 24/3/2025 తేదీ నుండి 1/5/2025 వరకు జరుగును. ఈ సందర్భంగా సమ్మర్ మెగా కిడ్నీ హెల్త్ చెకప్ కేవలం 2,500 రూపాయలకు యుఎస్జి అబ్డామిన్ ప్లస్ పెల్విస్ స్కాన్, సిబిపి, సి ప్లేట్లెట్స్, సియుఈ, ఆర్ఎఫ్టి, సెరం ఎలక్ట్రోలైట్స్, సెరం యూరిక్ యాసిడ్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో జనరల్ వార్డ్ 1,500 రూపాయలు, నాన్ ఏసీ రూమ్ 2,500 రూపాయలు, ఐసీయూ 6,000 రూపాయలకే. అన్ని రకాల కిడ్నీ వ్యాధులకు అందుబాటు ధరలలో సత్వర చికిత్స. శ్రీ సాగర్ కిడ్నీ కేర్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవైపేట, రాజమండ్రి. ఫోన్ 088324488484. సెల్ 9652426555.
గత 9 సంవత్సరాలుగా అన్ని రకాల కిడ్నీ వ్యాధులకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో వైద్యం అందిస్తున్న శ్రీ సాగర్ కిడ్నీ కేర్ కిడ్నీ వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ పి శశాంక గారి ఆధ్వర్యంలో మెగా సమ్మర్ హెల్త్ క్యాంప్ ఈ నెల 24/3/2025 తేదీ నుండి 1/5/2025 వరకు జరుగును. ఈ సందర్భంగా సమ్మర్ మెగా కిడ్నీ హెల్త్ చెకప్ కేవలం 2,500 రూపాయలకు యుఎస్జి అబ్డామిన్ ప్లస్ పెల్విస్ స్కాన్, సిబిపి సి ప్లేట్లెట్స్, సియుఈ, ఆర్ఎఫ్టి సెరం ఎలక్ట్రోలైట్స్, సెరం యూరిక్ యాసిడ్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో జనరల్ వార్డ్ 1,500 రూపాయలు, నాన్ ఏసీ రూమ్ 2,500 రూపాయలు, ఐసీయూ 6,000 రూపాయలకే. అన్ని రకాల కిడ్నీ వ్యాధులకు అందుబాటు ధరలలో సత్వర చికిత్స. శ్రీ సాగర్ కిడ్నీ కేర్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవైపేట, రాజమండ్రి. ఫోన్ 0883-244-8484. సెల్ 96-524-2655. వెల్కమ్ బ్యాక్ అండి. సో చాలా కిడ్నీ వ్యాధుల గురించి అండ్ వాటి పనితీరు గురించి, కిడ్నీ పనితీరుల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ సమ్మర్లో ఈ హైడ్రేషన్, డిహైడ్రేషన్ గురించి, మెయిన్గా వాటర్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి అందరికీ. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికీ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. డాక్టర్ గారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే సార్, మనం ఈ మెయిన్గా కొన్ని డిసీజెస్ ఉంటాయండి, అవి వస్తే ఇంకా కంటిన్యూ చేయాల్సిందే. ఆ డిసీజ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ కొన్ని డిసీజెస్ అనేవి మందులతో క్యూర్ అవడం జరుగుతుంది. ఈ కిడ్నీ వ్యాధుల్లో అలాంటివి ఉంటాయండి, మనం క్లియర్ చేసుకోవచ్చా? అండ్ లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే మనకి కిడ్నీ జబ్బుల్లో మెయిన్ థింగ్ ఏంటంటే లాంగ్ స్టాండింగ్ షుగర్ బీపీ ఉన్నవాళ్ళు, మోర్ దెన్ 5 years ఆర్ 10 years డ్యూరేషన్ ఆఫ్ షుగర్ బీపీ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఒకసారి కిడ్నీ చెక్ చేసుకోవడం అనేది చేసుకుంటే మంచిదండి. వాళ్ళకి యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా ఏంటి అన్నది నిర్ధారణ చేసుకోవచ్చు. ఇది కాకుండా నేను చెప్పినప్పుడు పెద్దవాళ్ళలో కొన్ని రకాల ఉపకాముల జబ్బులు ఉంటాయండి, వాస్కులైటిస్లు అలాంటి వాటికి 2-3 సంవత్సరాలు ట్రీట్మెంట్ వాడుకుని ఉండాలి. సో అది ఏంటి అన్నది మనం ముఖ పరీక్ష చేస్తే కానీ నిర్ధారణ చేయలేము. సో దీర్ఘకాలికంగా ఈ రేర్గా వచ్చే జబ్బులు కొన్ని ఉంటాయండి, వాటికి మనకి ఒక 5 to 6 years ట్రీట్మెంట్ మీద ఉండాల్సి వస్తుంది. సో అది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైక్ మనం 5 to 6 years తర్వాత మేబీ కొంతవరకు క్లియర్ అయ్యే అవకాశం చేసే అవకాశం ఉంటుంది. సూపర్ సార్. అండ్ మనం బేసికల్గా ఇవి కిడ్నీ వ్యాధులకి లైక్ ట్రీట్మెంట్ చేసే ముందు టెస్టులు చాలా వరకు అవసరం అండి. మీరు చెప్పినట్టు డాక్టర్ వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు అండ్ డాక్టర్ వాళ్ళు వెళ్ళి ట్రీట్ చేసుకుంటూ ఉంటారు. అది ఏదైతే టెస్టులు ఉన్నాయో అవి చాలా కాస్ట్లీ అని వింటూ ఉంటాను మేము అండ్ చాలా బయట కూడా. సో అంటే వ్యాధికి తగ్గట్టు మనం కాస్ట్ ఉంటుందా? సో లైక్ ఎలా సార్ అది మనం టెస్ట్లు బిఫోర్? సార్ బేసిక్గా మనం 2,500 రూపాయలు ఎఫర్ట్ చేయగలిగితే డాక్టర్ కన్సల్టేషన్తో పాటు స్కానింగు, కిడ్నీకి సంబంధించి టెస్టులు అన్నీ కూడా మన మెగా సమ్మర్ క్యాంప్లో అవైలబుల్ చేస్తున్నాం మధ్యతరగతి ప్రజల కోసం. సో 2,500 ఎఫర్ట్ చేస్తే డాక్టర్ కన్సల్టేషను, అల్ట్రాసౌండ్, సిబిపి, ఆర్ఎఫ్టి అల్ట్రాలైట్స్, యూరిన్ టెస్టు, యూరిక్ యాసిడ్ టెస్టు అన్నీ కూడా ఈ క్యాంప్ ద్వారా చేయొచ్చు. జస్ట్ 2,500 పే. సో సమ్మర్ క్యాంప్ ఆల్రెడీ సార్ ఆల్రెడీ చెప్పారు సమ్మర్ క్యాంప్ గురించి. ఆ సమ్మర్ క్యాంప్లో మీరు డైరెక్ట్గా 2,500 రూపీస్ పే చేసినట్టయితే ఆల్మోస్ట్ లైక్ 1 2 3 4 5 6 7 8 9 or 10 టెస్టులు క్లియర్గా మీరు చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం డాక్టర్ కన్సల్టేషన్ కూడా దాంట్లోనే ఉంటుందన్నమాట. సో మీకు ఎటువంటి వ్యాధుల గురించి అయినా, ఎటువంటి డిసీజెస్ గురించి అయినా సరే మీరు డైరెక్ట్గా త్రూ లైక్ ఆల్రెడీ మీకు డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లేలో మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. శ్రీ సాగర్ కిడ్నీ కేర్ కిడ్నీ వ్యాధుల స్పెషలిస్ట్ లైక్ హాస్పిటల్కి వెళ్ళి క్లియర్గా డాక్టర్ పి శశాంక్ గారు అక్కడ లైక్ ఫిజిషియన్ ఉంటారనమాట. సో అక్కడికి వెళ్ళి మీరు క్లియర్గా ఆ వ్యాధులు ఏదైతే ఉన్నాయో క్లియర్గా మీరు క్లియర్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు కూడా అక్కడ అవైలబుల్ ఉంటారు. సార్ మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు అవైలబుల్ ఉంటారు ఒకసారి అది కూడా? మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఓపీ టైమింగ్స్ అండి. ఈవినింగ్ 6:30 to 8 అండి. సో
సో సో చూసారు డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. సో మీకు లైక్ హాస్పిటల్ అడ్రస్ కూడా చెప్తాను. సాగర్ హాస్పిటల్ రోడ్, దానిపేట, రాజమండ్రి. అండ్ ఫోన్ నెంబర్స్ కూడా 2448484 అండ్ అలాగే కాల్ చేయాల్సిన నెంబర్స్ 9652426555 అనమాట. ఈ నెంబర్కి కూడా కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సరే డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చండి, త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా ఉంటాయి ఉంటుందండి. సో డైరెక్ట్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి లైక్ బెస్ట్ ట్రీట్మెంట్ మీరు అందుకోవాలంటే కనుక సో డాక్టర్ని డైరెక్ట్గా కన్సల్ట్ అయ్యి మీరు హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్గా కన్సల్ట్ చేయొచ్చు. సో అదనమాట సంగతి. అండ్ అదనమాట మన ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో మన వ్యూవర్స్ అందరికీ కూడా కిడ్నీ సమస్యలు అంటే ఏంటి అండ్ కిడ్నీ గురించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మన ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ అది డాక్టర్ గారు చాలా క్లియర్ కట్గా అందరికీ కూడా క్లియర్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా చాలామంది కాల్ చేశారు, కొంతమంది కాల్స్ లిఫ్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ ది డిస్కషన్. సో ఇలాంటి సో మరిన్ని వివరాల కోసం అండ్ మరిన్ని మీరు ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం కోసం డైరెక్ట్గా డాక్టర్నే కన్సల్ట్ చేయొచ్చు అనమాట. సో మరొక స్పెషల్ లైవ్ షోలో సో మీ ముందు మరొకసారి ఈ ప్రోగ్రామ్ రెడీగా ఉంటుంది. అంతవరకు సెలవు తీసుకుంటూ నమస్కారం. గత 9 సంవత్సరాలుగా అన్ని రకాల కిడ్నీ వ్యాధులకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో వైద్యం అందిస్తున్న శ్రీ సాగర్ కిడ్నీ కేర్ కిడ్నీ వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ పి శశాంక గారి ఆధ్వర్యంలో మెగా సమ్మర్ హెల్త్ క్యాంప్ ఈ నెల 24/3/2025 తేదీ నుండి 1/5/2025 వరకు జరుగును. ఈ సందర్భంగా సమ్మర్ మెగా కిడ్నీ హెల్త్ చెకప్ కేవలం 2,500 రూపాయలకు యుఎస్జి అబ్డామిన్ ప్లస్ పెల్విస్ స్కాన్, సిబిపి, సి ప్లేట్లెట్స్, సియుఈ, ఆర్ఎఫ్టి, సెరం ఎలక్ట్రోలైట్స్, సెరం యూరిక్ యాసిడ్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో జనరల్ వార్డ్ 1,500 రూపాయలు, నాన్ ఏసీ రూమ్ 2,500 రూపాయలు, ఐసీయూ 6,000 రూపాయలకే. అన్ని రకాల కిడ్నీ వ్యాధులకు అందుబాటు ధరలలో సత్వర చికిత్స. శ్రీ సాగర్ కిడ్నీ కేర్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవైపేట, రాజమండ్రి. ఫోన్ 0883 2448484. సెల్ 96524 2655.